ఏ మాసంలో లేనటువంటి జ్వాలా తోరణం ఒక కార్తీక మాసంలోనే వచ్చేటువంటి పౌర్ణమి నాడు మనం ఎందుకు జరుపుకుంటాం? అలాగే దీని ప్రాసెస్ అంటే శివాలయాల్లో ఎలా కడతారు అంటే 2 కర్రలను అటు ఇటు నాటుతారనమాట ఫస్టు. మిడిల్‌లో ఇంకో కర్రనైతే పెడతారు. దాన్నే మనం యమద్వారం అంటారు. దీని మీద నెయ్యి అయితే పోసి నిప్పు అయితే అంటిస్తారు. ఇలా చేసి దీని తర్వాత ఏంటంటే జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరుల్ని 3 సార్లు అటు ఇటు అయితే ఊరేగిస్తారు. ఇలా చేయటం వల్ల అంటే ఊరేగించటం వల్ల స్వామివారి కటాక్షం భక్తులకు అందుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ దర్శనం సర్వ పాపాలని తొలగిస్తుందని చెప్పి భక్తులైతే నమ్ముతారు. జ్వాలా తోరణంలో కాలినటువంటి భస్మాన్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి భూత ప్రేత పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే జ్వాలా తోరణం దర్శించటం వలన పశుపక్షాలకి, మానవులకి అలాగే క్రిమికీటకాలకు కూడా పునర్జన్మ ఉండదని చెప్పి అయితే భక్తుల యొక్క ప్రధాన నమ్మకం. ఈ విధంగా మా ఊర్లో అయితే ఈరోజు పౌర్ణమి నాడు జ్వాలా తోరణం అయితే జరుపుకున్నాం. వీడియో మీ అందరికైతే నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను.